నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడదాము. డెంటల్ అలాగే హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ సమస్యల గురించి మాట్లాడుకుంటే, అంటే చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఏమన్నా కీ రోల్ పోషిస్తుంది అనుకోవచ్చా? ఎస్, ఇది మిస్కాన్సెప్షన్ అండి. చాలామందికి పళ్ళు లూజ్ అవుతున్నా పడిపోతున్నా వాటంతట అవి ఏజ్ పెరగడం వల్ల లేకపోతే షుగర్ బీపీ రావడం వల్ల అలా జరుగుతుంది అని మిస్గైడ్ అవుతున్నారు. డెఫినెట్గా మన నోట్లో ఉండే పళ్ళు మనం జాగ్రత్తగా కాపాడుకుంటే లైఫ్ టైం ఉంటాయి. కొంతమందికి 90 ఇయర్స్ వచ్చినా నోట్లో అన్ని టీత్ ఉంటాయి. కొంతమందికి 20 ఇయర్స్ 30 ఇయర్స్లో 40 ఇయర్స్లో టీత్ అన్ని లూజ్ అవ్వడం, టీత్ మధ్యన గ్యాప్స్ రావడం నోటీస్ చేస్తాం. ఇది గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతుంది. సో గమ్ ఇన్ఫెక్షన్స్లో ఏం జరుగుతుందంటే, పంటిని పట్టుకుని ఉండే ఎముక బలహీన పడిపోయి పంటి చుట్టూ ఉండే చిగురికి ఇన్ఫెక్షన్ సోకి చిగురికి మొత్తం పస్ చేరడం ద్వారా ఆ ఎముకను తినేయడం ద్వారా పళ్ళు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై ఎందుకు చేయలేరు అంటే, ఈ జబ్బులో నొప్పి కనపడదు మీకు, కానీ ఎవరికైనా కూడా అద్దంలో చూసుకుంటే చీమ్ పట్టడం కానీ, చిగుళ్ళు రెడ్ కలర్ అంటే ఫెయిరీ రెడ్, ఐ మీన్ టు సే పచ్చిమిరపకాయ పండు మిరపకాయ ఉంటుంది చూడండి, ఆ కలర్లో మారిపోవడం కానీ, చీమ్ పట్టడం కానీ, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, నమ్ములుతుంటే మీకు నమ్మలు లేకపోవడం, ఇట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే చిన్న ట్రీట్మెంట్స్ చేస్తారు. ఒకటే రోజు చేస్తారు, అది కూడా బ్యూటిఫుల్గా. ఇప్పుడు లేజర్తో కూడా చేస్తున్నాం అడ్వాన్స్డ్గా. సో దానివల్ల ఏంటంటే ఈ జబ్బు పర్మనెంట్గా నయం అయిపోతుంది. ఇది ఎందువల్ల అంటే, ఎవరికైతే పళ్ళు తొందరగా ఊడిపోతాయి, వయసు పెరగడం వల్ల ఊడిపోతాయి, షుగర్ రావడం వల్ల ఊడిపోతాయి, ఇలాంటివి ఏమి ఉండవు. చిగురు జబ్బు పెరియోడాంటైటిస్ అనే చిగురు జబ్బు రావడం వల్ల మాత్రమే పళ్ళు లూజ్ అయిపోవడం పడిపోవడం జరుగుతుంది. అది రాకుండా ఆపినా వచ్చిన వెంటనే చిన్నపాటి ట్రీట్మెంట్ చేయించుకున్నా మన పళ్ళు లూజ్ అవ్వడం కానీ రాలి పడిపోవడం కానీ లైఫ్ టైంలో జరగదు. మరి టీత్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? వెరీ గుడ్ క్వశ్చన్. టీత్ స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒకటి మీ డైట్లో కాల్షియం ఉండేటట్టు చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ అది. రెండోది 2 పూట్ల బ్రష్ చేసుకోండి. మూడోది పళ్ళ మధ్యన గ్యాప్స్ లాంటివి ఏమన్నా పికప్ చేస్తున్నా, పళ్ళు బలహీన పడుతున్నా వెంటనే డాక్టర్ని కలిసి వెంటనే చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా కూడా మీరు ఆ జబ్బును నయం చేసుకోగలుగుతారు. రెండోది, పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. దాన్ని తీయడానికి టూత్ పిక్స్ వాడటము, సేఫ్టీ పిన్స్ వాడడం లాంటివి చేస్తారు. ప్లీజ్ అలాంటివి చేయొద్దు. దాని డెంటల్ ఫ్లాస్ అని దొరుకుతుంది మీకు మెడికల్ షాప్స్లో, దాన్ని యూజ్ చేయడం ద్వారా మీ పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని తీసేస్తారు. ఈ చిన్నగా 2 పూట్ల పళ్ళు తోముకోవడం, ఫ్లాసింగ్ వాడడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తుంటే మీరు డాక్టర్ని కలవడం, ఏం తిన్న తర్వాత నోరు పుక్కిలించుకోవడం, ఇలాంటి చిన్న మెయింటెనెన్స్ చేయడం ద్వారా మీ పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఫైబర్ ఉన్న ఫుడ్ని కొంచెం నమిలి తినడానికి ప్రయత్నించండి. ఇట్స్ సెల్ఫ్ క్లెన్జింగ్. దానివల్ల పళ్ళ మధ్య ఇరికిన ఆహారం కానీ ఏదైనా కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది, పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అలానే డాక్టర్, టీత్ లూజ్ అయినా ఊడిపోయినా ఫిక్స్డ్ టీత్ అనేది పెట్టుకోవచ్చా? ఎస్, చాలామంది ఏంటంటే, ఒకటి పళ్ళు ఏ సందర్భాల్లో జబ్బుల వల్ల ఊడిపోయినా, విరిగిపోయినా, యాక్సిడెంట్స్లో పడిపోయినా ఫస్ట్ పళ్ళు పెట్టుకోవడం అనేది నెగ్లెక్జెన్స్ ఎక్కువ చూస్తున్నాం. పార్థ 130 బ్రాంచెస్లో కూడా 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పళ్ళు లేకుండా ఉండి, ఆ తర్వాత చాలా చేంజెస్ వచ్చేసి అసలు తినడానికి కష్టమైన తర్వాత వచ్చి పళ్ళు పెట్టండి అని అడుగుతున్నారు. పళ్ళు ఎందుకు పెట్టుకోవాలి పళ్ళు ఊడిపోతే? ఒకటి, మనం పూర్తిగా నమిలి తిన్న ఆహారం మాత్రమే డైజెస్ట్ అవుతుంది. 2, మనం పళ్ళు ఎప్పుడైతే లేవో మనకు ఆహారం అంటే మనకి ఆరోగ్యాన్ని కాపాడుకునే లాంటి ఆహారాన్ని మనం తినలేము. మెత్తగా ఉండే రైసు, ఉప్మా, ఇడ్లీ, దోశ లాంటివి వీటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అవి తినడం వల్ల హెల్త్ మరింత పాడైపోతుంది. అసలు హెల్దీగా ఉండేవాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఒబేస్ అవ్వడము, షుగర్ లాంటివి రావడం లాంటివి జరుగుతాయి. మూడోది ఏంటంటే, పళ్ళు లేకపోవడం వల్ల మన ఫేషియల్ చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తాయండి. వెనకాతల టీత్ లేకపోతే మనకి ఇక్కడ అంతా జారిపోయి ఏజ్డ్గా కనిపిస్తారు. ఫ్రంట్ టీత్ లేకపోయినా మీరు బాగా ఏజ్డ్ కనపడతారు. మాట్లాడినా నవ్వినా కూడా మాటలు నత్తి వచ్చేస్తూ ఉంటాయి. సో మన బ్యూటీ, మన అపీరెన్స్కి, మన కమ్యూనికేషన్కి, మన హెల్త్ని కాపాడుకోవడానికి నోట్లో టీత్ ఉండాలి. అందుకని టీత్ పోతే వెంటనే టీత్ పెట్టుకోవాలి. పెట్టగలమా? 100% ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్తో మన న్యాచురల్ పళ్ళలాగే ఉండే స్ట్రాంగ్గా, ఫిక్స్డ్గా, అట్ ద సేమ్ టైం చూడటానికి మన టీత్ లాగా ఉండే న్యాచురల్ టీత్ లా ఉండేగా మనం ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. దీనికి ఏజ్తో కూడా సంబంధం లేదు. ఏజ్ వాళ్ళకైనా హాయిగా అతి తక్కువ సిట్టింగ్స్లో మనం పెట్టగలుగుతున్నాం. అదేనా డాక్టర్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే? అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎంతవరకు
యూజ్ అవుతుందంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఎవరికైతే టీత్ లేవు అని చెప్తున్నానో వాళ్ళందరికీ పళ్ళు పెట్టగలము అని ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకు అంటే దానికి ఉండే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయండి. దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. అంటే పన్ను ఎక్కడ లేదో అక్కడ నేరుగా పన్నుని నాటే విధానమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఇదివరకు మనం పళ్ళు పెట్టుకోవాలంటే పక్క పళ్ళని సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చేది. సపోజ్ మన నోట్లో పళ్ళే లేకపోతే పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మన పన్ను ఎక్కడ లేదో అక్కడ పన్ను పెట్టగలుగుతున్నాం. ఈ సిస్టమ్ వల్ల మనకు ఉండే బెనిఫిట్స్, మనకు వచ్చే లాభాలు ఏంటంటే మన నోట్లో ఉండే పళ్ళని డ్యామేజ్ చేయనక్కర్లేదు. ఈ సిస్టమ్ ద్వారా పళ్ళు పెట్టుకుంటే ఆ పన్ను పుచ్చిపోవడం లాంటివి జరగదు. ఈ సిస్టమ్ ఇంప్లాంట్ సిస్టమ్ ద్వారా పళ్ళు పెట్టుకుంటే అది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండ్ ఫిక్స్డ్ ట్రీట్మెంట్. పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి మీరు నార్మల్గా మన న్యాచురల్ పన్నుతో తిన్నట్టే అన్నీ నమిలి తినగలుగుతాము. అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అడ్వాన్స్మెంట్ ఏంటి ఇదిలో? అడ్వాన్స్మెంట్ ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టడానికి కూడా మీకు పూర్తిగా ఎముక ఉండాలి, మీకు షుగర్ ఉండకూడదు, మీరు బాగా యంగ్ అయి ఉండాలి, కాల్షియం డెన్సిటీ ఎక్కువ ఉండాలి, ఇలా చాలా స్పెసిఫికేషన్స్ మీకు కలిసి వస్తేనే పెట్టగలిగేవాళ్ళం. ఈరోజు ఉండే అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్, అంటే ఎక్కడ పన్ను లేదు, ఎక్కడ తక్కువ ఎముకున్న పైన లేయర్కి కింద లేయర్కి ఎంగేజ్ చేస్తూ కొత్త సిస్టమ్ అనేది అందుబాటులోకి వచ్చింది. అందువల్ల అవన్నీ దాటేసి ప్రతి ఒక్కరికి ఇంప్లాంట్లు పెట్టగలుగుతున్నాం. ప్రతి పేషెంట్కి మనం ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. అది ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ సుబ్బయ్య గారు ఏలూరు నుంచి. నమస్తే అండి సుబ్బయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. నమస్తే అండి సార్. నమస్తే, చెప్పండి. ఇది నాది ఫ్రంట్ వన్ 4వ పన్ను. ఓకే. 4వ పన్ను కొంచెం పన్ను మీద పడినెక్కింది మేడం. ఎంత వయసు సార్ మీది? 35 మేడం. 35. ఇప్పుడు ఎక్కిందా? చిన్నప్పటి నుంచి అలా ఉండుంటుంది కదా? 10 years తర్వాత అండి. 10 years తర్వాత. అవును సార్. అంటే పర్మనెంట్ పళ్ళు వచ్చిన దగ్గర నుంచి పన్ను మీద పన్ను ఉంది మీకు. అది వరుసలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కంటిన్యూగా అదే మనకు లైన్ ఉంటుందని చెప్పేసి అది వచ్చింది కదా. రైట్, గుడ్ క్వశ్చన్. 35 years ఉన్నాయి. ఇలా చాలామందికి ఉంటుందండి. ఒకప్పుడు టీనేజ్లోని యంగ్ ఎర్లీ 20sలో పళ్ళు మీద పళ్ళు అంటే వంకర పళ్ళు ఉండడం, ఒక పన్ను మీద ఒకటి ఓవర్లాప్ అయి ఉంటే క్లిప్పులు పెట్టుకుంటాం, సరి చేసుకుంటాం, బాగానే ఉంది. కానీ ఆ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు లక్షల కోట్ల సంఖ్యలో ఉంటారు. 30sలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎర్లీ 40sలో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా పన్ను మీద పన్నున్న, వంకర పళ్ళున్న, ఎత్తు పళ్ళున్న, సందు పళ్ళున్న చాలా ఈజీగా మనం క్లిప్పుల చికిత్సతోని వరుసలోకి తీసుకురావచ్చు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. 30sలో ఉండేవాళ్ళు క్లిప్పులు పెట్టుకోవడం చాలా ఎంబారసింగ్, అది పెట్టుకోవడం సాధ్యపడదు. వాళ్ళందరికీ కూడా ఇన్విజిబుల్ బ్రేసెస్, ఎలైనర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒక సన్నటి ట్రే మాదిరి ఉంటుంది, అది పెట్టుకోవడం ద్వారా మనకి ఎలాంటి ముందుకి వెనక్కి ఉండే పనులు ఉన్నా, పన్ను మీద పన్ను ఉన్నా కూడా దాన్ని వరుసలోకి తీసుకొచ్చి బ్యూటిఫుల్ టీత్ అలైన్మెంట్ని తీసుకురావచ్చు. మీకు కూడా తీసుకురావచ్చు సార్, ఇబ్బంది ఏమీ లేదు. మీరు 35 years ఉన్నా కూడా అలైనర్స్కి వెళ్ళండి, వెంటనే ఆ పన్ను మీద పన్నుని కింద వరుసలోకి తీసుకుని రావచ్చు. ఒక్కోసారి తీసుకురాలేని సందర్భాల్లో దాన్ని తీయడం లాంటివి జరుగుతాయి. తీస్తే అక్కడ గ్యాప్ మిగిలిపోద్ది కదా, ఆ గ్యాప్ లేకుండా పళ్ళని దగ్గరికి జరుపుతారు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా మీకు ఎటువంటి పంటి స్ట్రెంగ్త్ తగ్గడం కానీ, పళ్ళు బలహీనపడడం కానీ, మీరు నమిలి తినే సామర్థ్యం తగ్గడం కానీ, మీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. మీకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండానే మీ పళ్ళు అందంగా వరుసలోకి తీసుకురావచ్చు. సార్, ఏలూరులో పార్దా రెంట్లు ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 04041420000. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి డాక్టర్ గారిని కలవండి. మీకు చూసిన వెంటనే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తారు. ఇన్ని సంవత్సరాలు పన్ను మీద పన్నుతోనో, వంకర పళ్ళతోనో, సందు పళ్ళతోనో నవ్వలేక, మాట్లాడలేక ఉండాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. చాలా ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా ఈజీగా కూడా ఉన్నాయి. అండ్ డాక్టర్, చాలా మందిలో పుచ్చిపోయిన పళ్ళు చూస్తుంటాం ఆ కేసెస్లో. సో అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? అన్ని పళ్ళు పుచ్చిపోయిన కేసెస్ కూడా ఉంటాయి? ఉంటాయమ్మా. చాలా కేసెస్లో కూడా ఏంటంటే ఈ మధ్య డెంటల్ మీద, ఓరల్ హైజీన్ మీద నెగ్లిజెన్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఒక పన్ను పుచ్చిపోవడం అనేది ఓవర్ నైట్లో జరగదు. మీరు పొద్దున్న నిద్రలేసరికి నోట్లో అన్ని పళ్ళు పుచ్చిపోయి ఉండడం అనేది అసలు జరగదు. మీరు చాలా సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తే ఈ పుచ్చు అనేది ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి, ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి పాకి 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 అది పెద్దగా అయిపోతుంటాయి. సో పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్స్ చాలా బాగుంటాయి. పన్ను తీయకుండా, పన్ను డిస్టర్బ్ చేయకుండానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన తొడుగు పెట్టుకోవడం ద్వారా మీరు ఆ పన్ను మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్గా చేసేయచ్చు.
కానీ ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పు వల్ల ఏమవుతుందో తెలుసా, ఒక పన్ను నల్లగా మారిన వెంటనే మీరు డాక్టర్ని కలవకపోవడం వల్ల పక్క పళ్ళన్నీ కూడా పుచ్చిపోతున్నాయి. దానివల్ల నోట్లోంచి మీకు స్మెల్ వస్తుంది. అదే పన్నుతో మీరు అందరూ నమిలి భోంచేస్తున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు. సో మీకు తెలియకుండానే ఆ ఇన్ఫెక్షన్ని మీరు కడుపులోకి తీసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. రెండోది పర్మనెంట్ పన్ను, లైఫ్ టైం ఉండాల్సిన పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం, ఆ పన్నుని పోగొట్టుకోవడం, పన్ను ఎప్పుడో పోయిన తర్వాత మళ్ళీ కొత్త పన్ను, ఆర్టిఫిషియల్ పన్ను పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. అవసరం లేదండి. మీకు పన్ను పుచ్చిపోయిన వెంటనే వస్తే ట్రీట్మెంట్ ఒక్క రోజులో చేస్తాము, చాలా సులువుగా చేస్తాం. పార్థోడెంటల్లో అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎండోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు చేస్తారు. అది కూడా చక్కగా లేజర్ వాడి చూస్తారు. అంటే లేజర్ వాడడం వల్ల ఏమవుతుందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో 100కి 100% మీ పంటిలో ఉండే ఇన్ఫెక్షన్ని పూర్తిగా తీసేయవచ్చు. అంటే సక్సెస్ రేట్ 100% ఉంటుంది. రెండోది దాని పైన తర్వాత చేసే తొడుగు పెట్టేది కూడా అడ్వాన్స్డ్ తొడుగులు, అంటే ఇప్పుడు DLMS అని ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు చక్కగా తక్కువ మెటల్ ఉండేది, మెటలే లేకుండా స్ట్రాంగ్గా తెల్లగా ట్రాన్స్పరెంట్గా ఉండే పైన తొడుగులు పెట్టడం ద్వారా ట్రీట్మెంట్ మరింత సక్సెస్ఫుల్గా ఉంటుంది. తొడుగు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు ఏ పన్నుతో సంవత్సరాల నుంచి తినలేక నొప్పితో బాధపడి ఉంటారో అదే పన్నుతో తినడం పూర్తిగా సాధ్యపడుతుంది. ఇది చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు. అశ్రద్ధ చేయడం వల్ల మనకి చెడు తప్ప మంచి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ నరేష్ గారు గల్ఫ్ నుంచి. నమస్తే అండి నరేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. ఓ, ఇంతసేపు లైన్లో ఉన్నారు కదా, మేబీ కాల్ కట్ అయినట్టు డాక్టర్. అండ్ డాక్టర్, చాలా మందికి ఈ మనం నవ్వితే ఏ పళ్ళు అయితే కనిపిస్తాయో ముందు వరుసలో ఆ పళ్ళే రంగు మారి ఉంటాయి, లైక్ నల్లగా అవ్వటం, పసుపుగా అవ్వటం. సో దానికి రీజన్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి డాక్టర్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మందికి కూడా ఏంటంటే వెనకాతల పళ్ళు పుచ్చిపోయినట్టే ఫ్రంట్ టీత్లో కూడా పుచ్చు పడుతుందండి. చాలా మందికి తెలియదు అది. అది పంటికి మధ్యన గ్యాప్లో క్రెసెంట్ షేప్లో ఇలా అర్ధచంద్రాకారంలో నల్లగా అయిపోద్ది. చాలామంది అనుకుంటారు వెనకాతల పళ్ళకైతే ట్రీట్మెంట్ చేస్తారు, ఫ్రంట్ టీత్కి ఎలా చేస్తారు? పర్ఫెక్ట్గా మీ పన్ను తీయకుండా కూడా ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేయొచ్చు. ఆ పుచ్చు ఏదైతే ఉందో పూర్తిగా తీసేయచ్చు. ఎంతోమందిని చూస్తాం బయట మాట్లాడుతుంటే, నవ్వుతుంటే ఆ ఫ్రంట్ టీత్ అన్నీ కూడా గ్యాప్స్, బ్లాక్ డిస్కలరేషన్ ఉంటుంది. వాళ్ళకి కూడా తెలియదు అది ట్రీట్మెంట్ చేయొచ్చు అని, కానీ 100% చేయొచ్చు. ఫ్రంట్ టీత్ పెట్టే క్యాప్లు చాలా బ్యూటిఫుల్ క్యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి ఒక్కసారి పెట్టిన తర్వాత మీ న్యాచురల్ టీత్ కన్నా అందంగా, స్ట్రాంగ్గా, పల్సగా ఉంటాయి. చాలా చక్కగా చేయొచ్చు. సో ఫ్రంట్ టీత్లో పుచ్చు పట్టిన చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అశ్రద్ధ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే బ్యూటిఫుల్, అంటే మీ స్మైల్ని మరింత ఎన్హాన్స్ చేస్తూ కూడా మీ ఇన్ఫెక్షన్ని తగ్గించే అవకాశాలు ఇప్పుడు 100% ఉన్నాయి. ఎస్, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ త్రిమూర్తులు గారు. నమస్తే అండి త్రిమూర్తులు గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి, అలాగే మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడుతున్నాను మేడం. సార్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను మేడం. సార్ చెప్పండి సార్. అదే మా అబ్బాయి ఏజ్ 11 సంవత్సరాలు మేడం. ఓకే. అది ముందు 5 వరుసలో ముందు వరుస పళ్ళలో ముందు పళ్ళు 2 పళ్ళు ఎత్తుగా ఉన్నాయి మేడం. ఓకే. అంటే ఏ ఏజ్ లోని అందరూ ఏమంటున్నారంటే పంటకి క్లిప్ వేయించాలి అంటున్నారు, ఏ ఏజ్ లో వేయించాలి అనేది చెప్తారు మేడం? గుడ్ క్వశ్చన్ సార్. 11 ఏళ్ళంటే ఇంకా చిన్న బిడ్డ, ఇంకొక సంవత్సరంన్నర ఆగండి మీరు. అంటే 7th 8th క్లాస్లో కానీ 8th 9th క్లాసులో కానీ క్లిప్పులకి ట్రీట్మెంట్ పెడితే 10th క్లాస్ వరకు ట్రీట్మెంట్ అయిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే 11 ఏళ్ళకి ఇంకా పళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. అవి అండ్ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటారు కదా, ఆ టైంలో ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. ఇప్పుడు కొద్దిగా ఎదిగిన తర్వాత చేయించవచ్చు. చాలామంది కూడా పేరెంట్స్లో పిల్లల్లో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటివి ఉంటే ఏ ఏజ్ నుంచి క్లిప్స్ పెడితే మనకి కరెక్ట్ పిల్లలు తట్టుకోగలుగుతారని ఉంటుంది. 12-13 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయొచ్చండి. అది రైట్ ఏజ్ కూడా, ఎందుకంటే ఎదుగుతున్న దశలో కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి. పిల్లలు స్కూల్లో ఉంటారు కాబట్టి పెద్దగా చదువులు ఒత్తిడి ఉండదు. మూడోది 10th ఇంటర్మీడియట్ లాంటి టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళకుండే లోపం కరెక్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు చదువుల మీద మరింత ఫోకస్ పెట్టగలుగుతారు, మరింత కాన్ఫిడెంట్గా ఉంటారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100కి 100% ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోయి చక్కటి వరుసలో ఉండే చిరునవ్వు ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే చిన్నపిల్లలకైనా కాదు, టీనేజ్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే రిజల్ట్ అనేది పర్మనెంట్ రిజల్ట్. పద్దాకా మీరు డాక్టర్ల చుట్టూ తిరగ అవసరం లేదు. పార్థాలో ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంటుంది, దీనికి ఆర్థోడాంటిస్టులే చేస్తారు. మామూలు స్పెషలిస్టులు కాకుండా ఎవరు పిల్లల్ని ముట్టుకోరు. సండే వచ్చిందంటే వేలాది సంఖ్యలో క్లినిక్లన్నీ పిల్లలతో నిండిపోయి ఉంటాయి. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చే రీటైనర్ కూడా మళ్ళీ క్లిప్ లాగా
అతికించింది కాకుండా వైర్లా కనపడకుండా ఎస్ఎక్స్ రిటైనర్స్ లాంటివి ఎస్థెటికల్లీ బాగుండే లాంటి రిటైనర్స్ ఈజీగా పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మెయింటైన్ చేయడానికి వీలుగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేని బ్యూటిఫుల్ ట్రీట్మెంటే ఈ క్లిప్పుల చికిత్స అనేది. దీంట్లో కూడా పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు, ట్రీట్మెంట్ని తొందరగా మూవ్ చేసే సెల్ఫ్ లైగేటింగ్ లాంటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. సో ఇబ్బంది. వి హావ్ అ కాలర్ డాక్టర్ రఘురామ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రఘురామ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో 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 రఘురామ్ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అండ్ డాక్టర్, స్మైల్ డిజైనింగ్ అనేది రీసెంట్ డేస్లో ఎక్కువగా వింటూ ఉంటున్నాం, చాలా మంది చేయించుకుంటున్నారని చెప్పి. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అండ్ ఎవరెవరికి చేస్తారు స్మైల్ డిజైనింగ్? స్మైల్ డిజైన్ మన స్మైల్ని ఎన్హాన్స్ చేసుకునే బెస్ట్ టెక్నిక్ అనాలండి దాన్ని, ట్రీట్మెంట్ అనే కన్నా. ఎందుకంటే ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ బ్యూటిఫికేషన్. మనం పళ్ళు వరుసలో ఎటువంటి లోపం ఉన్నా నవ్వేటప్పుడు, ఇప్పుడు పసుపచ్చ రంగు పళ్ళు ఉంటాయి చాలామందికి, పళ్ళ మీద గ్యాప్స్ ఉంటాయి, పుట్టుకతో లోపాలు ఉండి పళ్ళ మీద మచ్చలు ఉండడం, చిన్న పళ్ళు ఉండడం, పెద్ద పళ్ళు ఉండడం, అలా ఉండి వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు. రెండో కండిషన్ ఏంటంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఉమెన్లో కానీ మెన్లో కానీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారినట్టు అవ్వడం, పళ్ళు ఎత్తు అయినట్టు అవ్వడం లాంటివి కనపడతాయి. వాళ్ళకి ఏంటంటే సరే మేము పెద్దవాళ్ళు అయిపోతున్నాం కాబట్టి మొహం మీద ముడతలు వచ్చినట్టు పళ్ళలో ఇలా చేంజెస్ వచ్చేయడం సహజం అనుకోవడం, అప్పటి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో గట్టిగా మాట్లాడలేకపోవడం లాంటివి జరుగుతాయి. అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఫస్ట్ పాయింట్, అలా చేంజెస్ రావు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా వచ్చినా కూడా దాని స్మైల్ డిజైనింగ్ అనే చిన్న కాస్మెటిక్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా మీ చిన్నప్పుడు లాంటి స్మైల్ని పూర్తిగా తెచ్చుకోవచ్చు. ఇందులో స్పెసిఫికేషన్స్ ఏమి ఉండవు, మీరు నవ్వుని అందంగా చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. అయితే ఇందులో డ్యామేజ్ అస్సలు ఉండదండి. పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెట్టడం కానీ, లేకపోతే పళ్ళన్నీ ఈ పళ్ళు కాకుండా వేరే ల్యాబ్లో ఏవో తయారు చేయించి పెడతారని కానీ అలాగే ఏమి ఉండదు. మీ లోపాన్ని బట్టి, మీ జెండర్ని బట్టి, మీ ఫేస్ని బట్టి, మీ స్కిన్ టోన్ బట్టి, మీ లిప్స్ని బట్టి ప్రతి దాన్ని మనం అంచనాగా తీసుకొని మీ చిరునవ్వుని మరింత అందంగా చేసి మిమ్మల్ని మరింత అపియరెంట్గా చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. సో ఎవరికైనా కూడా దీనికి మటుకు మీరు డెఫినెట్గా క్లినిక్కి రావాల్సి ఉంటుందండి. మాకు 130 బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా మేము వేలాది సంఖ్యలో స్మైల్ డిజైనింగ్స్ చేసి ఉన్నాం ఆల్రెడీ. సో మీకు కావాలి అంటే ఏ బ్రాంచ్ కన్నా వచ్చి ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ చూడండి. డాక్టర్ గారితో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్ తెలుసుకోండి. మీకు స్మైల్ డిజైనింగ్ చేస్తే మీకు ఎలాంటి చేంజెస్ వస్తాయో కూర్చొని డిస్కస్ చేయండి. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే ష్యూర్ 100% బ్యూటిఫుల్ స్మైల్తో పార్దాల నుంచి బయటకు వెళ్తారు, అందులో ఏమీ డౌట్ లేదు. బట్ ఇబ్బంది పడే వాళ్ళకి డెఫినెట్గా ఈ సొల్యూషన్ అనేది ఉంది. అలా ఎవరు ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 040414200000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఫోన్ చేసి మాట్లాడచ్చు, రావచ్చు, లేదా ఆన్లైన్లో కూడా www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది. అందులో లాగిన్ అయినా కూడా స్పెషలిస్టులు మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఎస్, రఘురామ్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ రఘురామ్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు రఘురామ్ అండి. డాక్టర్ గారు, నా వయసు 34 అండి. నాకు 2 పళ్ళ లెఫ్ట్ సైడ్ 2 పళ్ళు ఉంటాయండి, లోవర్ చూయింగ్ పళ్ళు అంటాం కదా, అక్కడ 2 మధ్యలో గ్యాప్ ఫామ్ అయిందండి నాకు. అంటే లైక్ ఒక స్లైట్ ఒక 10 గ్యాప్ ఫామ్ అయింది. దానిలో ఎప్పుడైనా ఫుడ్ తింటే, ఎస్పెషల్లీ నాన్ వెజ్ తింటే ఆ ఫుడ్ అక్కడ జామ్ అయి నాకు పెద్దసారి నాకు పెయిన్ వస్తూ ఉంటది. నేను ఎప్పుడు పెద్దసారి దాన్ని ఏదో ఒక టూత్ పిక్ తో తీసి లేదంటే బ్రష్ చేస్తే అప్పుడు దాకా నాకు రిలీఫ్ రాదు. సో దానికి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ అండి నాకు? రైట్, గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలామందికి కామన్ ప్రాబ్లం అండి. సర్టెన్ ఏజ్ తర్వాత ఏమవుతుందంటే వెనకతల ఈ మోలార్స్ పక్కన, అంటే వాటర్ గ్రైండర్స్, మనం తినే అన్నం తిని గ్రైండ్ చేసే టీత్ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తాయి. మనం ఏం తిన్నప్పటికీ కూడా ఫుడ్ ఇరుకుతుంటుంది. దీనికి 2 సొల్యూషన్స్ అండి. అంటే ఒకటి వితౌట్ ట్రీట్మెంట్ చేసేది, యాజ్ హీ సెడ్ టూత్ పిక్ వాడడం కరెక్ట్ కాదండి, ఫ్లాస్ వాడాలి. డెంటల్ ఫ్లాస్ కూడా మీకు విత్ హ్యాండిల్ వస్తుందండి, దాన్ని మీరు ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు. ఫుడ్ తిన్న తర్వాత దాంతో ఆ ఫుడ్ని అంతా క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేయడం, దట్ ఈస్ అంటే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఫేజ్లో మీరు క్లీన్గా పెట్టుకోవడం, అది ఒక పార్ట్. అయితే సెకండ్ పార్ట్ పర్మనెంట్ సొల్యూషన్. మీకు ఏ పళ్ళ మీద అయితే గ్యాప్స్ వచ్చాయో టైట్ కాంటాక్ట్స్తో ఆ 2 పళ్ళకి కలిపి క్యాపింగ్ చేయించుకోవడం అండి. సో
సో దానివల్ల ఏంటంటే మీకు ఫుడ్ ఇరకడం అనేది తగ్గిపోతుంది, క్యాపింగ్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఆ టూత్ మళ్ళీ గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా అన్ని తినచ్చు. ఇంకా ఫ్లాస్ వాడడం కానీ లేకపోతే ఇలా టూత్ పిక్, సేఫ్టీ పిన్ లాంటివి వాడి మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం అస్సలే ఉండదు. సో ఇందులో మీ చాయిస్. కొంతమందికి ఏంటంటే క్యాపింగ్ అనే దానికి ఎగనెస్ట్ ఉంటారు కాబట్టి మెయింటైన్ చేస్తామంటారు. కొంతమంది రియల్లీ దే గాట్ ఇరిటేటెడ్ విత్ దిస్ ఫుడ్ ఇంపాక్షన్, సో దే వాంట్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్. ఇందులో మీరు ఏదన్నది మీ పర్సనల్ చాయిస్. బట్ చాలామందికి ఎక్కువ గ్యాప్స్ ఉండి విపరీతంగా ఫుడ్ ఇరికిపోయి డైట్ ఇంటేక్ ఎఫెక్ట్ అవుతుంటే మటుకు ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ క్యాపింగ్ ఆన్ దోస్ టీత్. ఆ పైన ఏవైతే ఆ పళ్ళ మధ్య ఇరికిన ఆ మోలార్స్ అంటే పెద్ద పళ్ళు ఉంటాయో వాటిపైన స్ట్రాంగ్గా క్యాపింగ్ చేసుకుంటే పర్మనెంట్గా మీకు ఫుడ్ ఇరకడం అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా మీరు 2 పూట్ల బ్రష్ చేయాలి. అయినా యంగ్ ఏజ్లో పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయంటే మీరు ఇది ఒక అలార్మింగ్ సైన్ అండి. చిగుర్లు బలహీనపడి పళ్ళు దూరం జరుగుతున్నాయి, అందువల్లే ఆ ఫుడ్ అంతా లోపల వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మీరు లేజర్తో ఇంకా ఫర్దర్గా గ్యాప్ పెరగకుండా, పళ్ళు లూజ్ అవ్వకుండా, ఏదైతే ఇన్ఫెక్షన్తో గమ్స్ ఉన్నాయో మీ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ వీక్ అవుతున్నాయో వాటిని ట్రీట్ చేయించుకోవడానికి ట్రై చేయండి. మేము సండేస్ కూడా వర్క్ చేస్తాం. రఘురామ్ గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదా, మీకు దగ్గరలో ఉండే ఏదో ఒక బ్రాంచ్కి ఒకసారి రండి. వస్తే మేము చెక్ చేసి ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ వీ కెన్ సజెస్ట్ యూ. ఇఫ్ యూ ఆర్ కన్విన్స్ ట్రీట్మెంట్ ఈస్ జస్ట్ 1 day, నథింగ్ మోర్ దెన్ దట్. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, ఇప్పుడు జస్ట్ ఒక కాల్ వచ్చింది కదా, సేమ్ ప్రాబ్లం నాకు. సార్, ఇది పళ్ళు గ్యాప్ అనేది సేమ్ నాకు ప్రాబ్లం అదే ఉంది. ఏజ్ ఎంత సార్ మీది? అది 59 మేడం. ఓకే, షుగర్ ఉందా సార్ మీకు? షుగర్ లేదు, బీపీ ఒక 10 ఉంది మేడం. రైట్, ఓకే. ఇబ్బంది ఏం లేదు సార్. నేను ఇందాక ఆయనకి చెప్పినట్టే మీకు చెప్తున్నాను. ఎక్కువ ఎరుకుతుంటే మీరు మెయింటైన్ చేసుకోవడం ఒక మార్గం. లేదు నాతో కావట్లేదు అంటే పైన క్యాపింగ్ చేయించుకోండి సార్. వెనకాతల దంతాలకు క్యాపింగ్ చేయించుకుంటే ఇంక ఫుడ్ అనేది ఇరకదు. మీరు ఎలాంటి ఆహారం, ఆ క్యాపింగ్ వల్ల మీరు నాన్ వెజిటేరియన్ తినకూడదు అలా ఏం రూల్స్ ఉండవు, ఓన్లీ బోన్స్ కొరకూడదు అంతే. అదర్వైజ్ మీరు అన్నీ తినచ్చు, హ్యాపీగా ఉంటుంది, ఫుడ్ ఇరకడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇదే ప్రాబ్లం కొంతమందికి ఇంకోటి అంటే పళ్ళు అరిగిపోవడం ఉంటుందండి. ఇప్పుడు పళ్ళు ఇరుక్కుపోతున్నాయి, గ్యాప్స్ వచ్చినాయి అని కొంతమంది చెప్తే, కొంతమందికి పన్ను సగానికి సగం అరిగిపోతుంది. వాళ్ళకి నమిలి తినడానికి కూడా విపరీతమైన సెన్సిటివిటీ ఉంటుంది, పళ్ళు బలహీనంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పళ్ళు లేకపోతే మన ఫేషియల్లో ఎలా అయితే చేంజెస్ వస్తాయో పళ్ళు అరిగిపోయిన వాళ్ళకి కూడా సేమ్ అవే చేంజెస్ ఉంటాయి. అంటే తొందరగా డిప్ అయిపోవడం, వెర్టికల్ హైట్ తగ్గిపోవడం, ఉన్న వయసు కన్నా పెద్దగా కనిపించడం. వాళ్ళందరూ కూడా వెళ్ళి పళ్ళు తీయించుకుని కొత్త పళ్ళు పెట్టుకుంటున్నారు. రీసెంట్ కేసెస్ చూసాను నేను. నో, పళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదండి. సేమ్ ట్రీట్మెంట్ మనం న్యాచురల్ హైట్కి మన పళ్ళ పైన క్యాపింగ్ చేయించుకుంటే అరిగిపోయిన పళ్ళు కూడా నార్మల్ హైట్కి వచ్చేస్తాయి. మళ్ళీ మీరు హాయిగా అన్ని వాటితో నమిలి తినచ్చు, పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, సెన్సిటివిటీ తగ్గిపోతుంది. మళ్ళీ ఫేషియల్ హైట్ అనేది సర్దుకోవడం వల్ల మీ మజిల్స్ అన్నీ కూడా రీకూప్ అయ్యి అగైన్ బ్యాక్ టు యంగర్ అపియరెన్స్కి మీరు వచ్చేస్తారు. అండ్ డాక్టర్, ఈ విజ్డమ్ టీత్ జ్ఞానదంతాల ప్రాబ్లం అనేది వింటూ ఉంటాం. అంటే అవి వస్తున్నప్పుడు చాలా పెయిన్ ఫీల్ అవుతామని, వచ్చిన తర్వాత కూడా పళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది అన్నట్టుగా కూడా కొన్ని కేసెస్లో చెప్తూ ఉంటారు. అది అసలు నిజమేనా డాక్టర్? అది నిజమేనండి, 100% నిజమే. విజ్డమ్ టూత్ అనేది బాగా డిస్టర్బింగ్ ప్రాబ్లం. లాస్ట్లో వస్తే 17 to 35 years మధ్యలో వస్తాయి. అవి ఏంటంటే వచ్చినప్పుడేమో ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఈ ఫ్రంట్ లోవర్ టీత్ మధ్యన ముందుకి వెనక్కి రెగ్యులారిటీ స్టార్ట్ అవుతుంది. కొంత ఆ పన్ను ఇలా యాంగులేషన్లో రావడం వల్ల దాని ముందు పన్నుకి దానికి గ్యాప్ వచ్చి ఫుడ్ ఇరకడం, పస్ ఫామ్ అవ్వడం, పుండు పడడం, పెయిన్ రావడం, కొంతమందికి లాక్ జాన్, నోరు తెరవలేకపోవడం, ఇక్కడ ప్రాబ్లం రావడం, ఇవన్నీ ఉంటాయి. కానీ విజ్డమ్ టూత్ని మీరేం సేవ్ చేసుకోని అవసరం లేదు ఎవరు కూడా. ఒకసారి పెయిన్ స్టార్ట్ అయిందంటే చక్కగా దాన్ని రూట్స్ దగ్గర నుంచి తీయించేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్. అది అన్వాంటెడ్ టీత్ మీరు నమిలి తినడానికి కానీ మీ ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్గా కానీ అది మీకు పూర్తిగా ఉపయోగపడని పన్ను. అది నొప్పి పుట్టింది, ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే మటుకు డెఫినెట్గా తీసేయాలి. కానీ తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ మాత్రమే తీస్తే బెటర్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. పెయిన్ కూడా అసలు ఏమీ లేకుండా ఈజీగా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. అండ్ డాక్టర్, క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయొచ్చు అనే ఒక క్వశ్చన్ ఉంది. సో ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయొచ్చా? అండ్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ పెట్టచ్చా? షుగర్ బీపీ ఉండే వాళ్ళకి క్లిప్పులు పెట్టకూడదు అనేది ఏమి ఉండదండి. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా మీకు బోన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు షుగర్ బీపీ ఉంది కానీ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఉన్నాయి, అలా ఉండలేరు కదండి వాళ్ళు. చక్కగా బై క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. అంటే మీకు పన్నులని గబగబా కదిపేయడం, పీకేయడం లాంటివి ఏమి ఉండవు అందులో. జస్ట్ నెలకి 0.03 mm
చప్పున కదుపుతూ వస్తారు పళ్ళని, దాని నీడ్ని బట్టి. అస్సలు ఇబ్బంది లేని ట్రీట్మెంట్, ఎవరైనా కూడా క్లిప్స్ ట్రీట్మెంట్కి ఎలిజిబులే ఇఫ్ బోన్ సపోర్ట్స్. ఎస్, సో డెంటల్ సమస్యలే కాలేజ్ కూడా ఎక్కువ అవే డిస్కస్ చేయడం వల్ల మనకి డెంటల్తోనే అయిపోతుంది. సో డాక్టర్, హెయిర్ గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ మంది బాధపడే సమస్య డెఫినెట్లీ హెయిర్ ఫాల్. సో దానికి ట్రీట్మెంట్స్ అంటే ఏం అవైలబుల్గా ఉన్నాయి డాక్టర్? హెయిర్ ఫాల్ అనేది చూడండి, మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మీకు జుట్టు ఊడిపోతుందా లేకపోతే సహజంగా. హెయిర్ ఫాల్లో 2 రకాలు ఉంటాయండి, ఒకటి పర్మనెంట్ ఉంటుంది, ఒకటి టెంపరీ ఉంటుంది. సరిగా తినకపోవడం వల్ల, జ్వరాలు రావడం వల్ల, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, షాంపూలు మార్చడం, చుండ్రు ఉండడం వల్ల ఊడిపోతుంటే అవి కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. పర్మనెంట్ హెయిర్ ఫాల్ ఏంటంటే జెనెటికల్, అది పేరెంట్స్లో కానీ ఎవరిలోనో మన వంశంలో బట్టతల అనేది ఉంటే ఒక వయసు వచ్చిన తర్వాత హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు పోతూ ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మనం తొందరగా అలర్ట్ అయ్యి డాక్టర్ గారిని కలిస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ బట్టతల రాకుండా అయితే డెఫినెట్గా ఆపలేం, కానీ పోస్ట్ పోన్ అయితే డెఫినెట్గా చేయొచ్చు. మన ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్, చిన్న మెయింటెనెన్స్ థెరపీల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక 100% మీ హెయిర్ ఫాల్ని ఆపి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ని తీసుకురావచ్చు. ఎందువల్ల ఇది డాక్టర్స్కి సాధ్యం అంటే, ఒక స్పెసిఫైడ్ రీజన్ వల్లే హెయిర్ ఫాల్ అవుతుంటుందండి. అది మీరు ఐడెంటిఫై చేయగలిగితే పెద్ద ఇష్యూ లేదు, వెంటనే మీ అంతటి మీరే ఐడెంటిఫై చేస్తారు, దాన్ని కరెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ హెయిర్ ఫాల్ ఆగిపోయి జుట్టు బాగా ఒత్తుగా వస్తుంది. కానీ మీరు చేయలేకపోతున్నారు, 3 నెలలు 6 నెలల నుంచి కంటిన్యూస్గా జుట్టు పోతా ఉంది, ఇలా లాగితే వచ్చేస్తుంది, తలదూవిన ప్రతిసారి జుట్టు వచ్చేస్తుంది అంటే మటుకు మీరు డాక్టర్ని కలిస్తే ఏంటంటే మీకు డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. జుట్టు కావాలి, జుట్టు ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ 3 నెలలు దాటిన తర్వాత ఒక్కసారి డాక్టర్ హెల్ప్ తీసుకోండి. నేను పర్సనల్లీ చెప్తున్నాను, హెయిర్ ఫాల్కి చేసే ట్రీట్మెంట్స్ 100కి 100% ఎఫెక్టివ్. జుట్టు రాలడం 100కి 100% తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో మనకి కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ మెథడ్స్ కానీ వాడము. ఏదైతే న్యూట్రియంట్స్ దానికి కావాలో అది మీ నుంచే తీసుకుని దానికి సప్లై చేస్తాం కాబట్టి జుట్టు కుదుళ్ళు ఏవైతే బలహీనంగా ఉన్నాయో, నిద్రపోతున్న వెంట్రుకల వేర్లు ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మళ్ళీ జుట్టు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది మేము ఇచ్చే షాంపూ. ఈ షాంపూస్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఏదైతే ఇస్తామో అవి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ మళ్ళీ హెయిర్ని రీగ్రోత్ సపోర్ట్ చేసేటట్టు ఇస్తాము. ఇవి 100% న్యాచురల్ మెథడ్స్లోనే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్ట్రా కెమికల్స్ లాంటివి, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. ఇంకా బట్టతలు ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు తొందరగా రాగలిగితే కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ అంటే నైట్ మీరు వాడే షాంపూ, నైట్ రాసుకునే సీరంతో పాటు పిఆర్పి లాంటి చిన్న మైనర్ టు మైనర్ థెరపీస్ అంటే చిన్న ట్రీట్మెంట్స్ మీకు యాడ్ చేయడం ద్వారా మీ బట్టతల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, కొంతమందికి 20 సంవత్సరాలు కూడా చాలా ఈజీగా మనం పోస్ట్ పోన్ చేస్తూ రావచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దానికి ఫోన్ చేస్తే పార్ద డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ని మీరు కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి బ్రాంచ్లో డెంటల్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి స్పెషలిస్టులు ఉంటారు. మీకు చక్కగా మీ సమస్యని కట్టొచ్చినట్టు స్క్రీన్ మీద చూపిస్తారు. అది చూస్తే మీకే అవగాహన వస్తుంది, దాన్ని బట్టి మీరే డెసిషన్ తీసుకోవచ్చు. ఎస్.